ఆపరేషనల్ యాంప్లిఫైర్ నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అంటే ఈసెట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ టాపిక్ మీద, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ ద క్వశ్చన్. అండ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ మీద కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇస్తున్నాడా, ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇస్తున్నారా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్, సో ద అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఆల్వేస్ 0, రైట్? సో ఆప్షన్ డి కరెక్ట్. సో చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ రాసేస్తాను. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ షుడ్ బి ఇన్ఫినిటీ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్, అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ షుడ్ బి 0, ఎందుకంటే వీటి నుంచి రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. సో CMRR కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో షుడ్ బి ఇన్ఫినిటీ, bandwidth is also infinity. Product of gain bandwidth అంటాడు. సో product of gain bandwidth or gain bandwidth product should be infinity. This value is also very very high ఉండాలి ఐడియల్ కేసులో. అండ్ voltage gain is also infinity. అండ్ offset voltage వచ్చేసి 0 ఉండాలి. Offset voltage should be 0. So కామన్ మోడ్ గెయిన్ ఈజ్ ఆల్సో 0. కామన్ మోడ్ గెయిన్ 0 ఉంటేనే మనకి CMRR ఇన్ఫినిటీ ఉంటుంది, ఎందుకంటే CMRR ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అ రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ గెయిన్ టు ది కామన్ మోడ్ గెయిన్ అంటాం. AD/AC అని రాసేస్తాం, దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి కాబట్టి ఈ వాల్యూ ఇన్ఫినిటీ ఉండాలంటే కామన్ మోడ్ గెయిన్ మనకు 0 ఉండాలి. అండ్ స్లీవ్ రేట్ అంటాం. స్లీవ్ రేట్ ఈజ్ 1 volt for microseconds. These are the expected values, and ideal case కాబట్టి మనకి ఇన్ఫినిటీ వాల్యూస్ అని రాసేస్తాం. సో దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. 99% ఆపరేషన్ యాంప్లిఫైర్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ పాయింట్స్ నుంచి వస్తాయి. మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే 99% ఆన్సర్కి, అంటే ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని, ఎగ్జాక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్ షుడ్ బి 0. సో బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్, ఆప్షన్ డి కరెక్ట్. Another question from this concept, the input resistance of an operational amplifier is, input resistance of operational amplifier ఎలా ఉంటుందమ్మా? ఇన్ఫినిటీ. ఆపరేషన్ యాంప్లిఫైర్ కి వెరీ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉండాలి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్, CMRR of an ideal operational amplifier, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఆఫ్ an operational amplifier should be ఇన్ఫినిటీ. ఐడియల్ కేసు ఇచ్చాడు కాబట్టి ఇన్ఫినిటీ అని రాసేసుకోవాలి. ఒకవేళ ఐడియల్ అని మెన్షన్ చేయకపోయినా మనం ఐడియల్ కేసు వాల్యూ తీసుకోవాలి. ప్రాక్టికల్ అని మెన్షన్ చేసినప్పుడు ప్రాక్టికల్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. ప్రాక్టికల్ వాల్యూ ఎంతమ్మా? 120 decibels, లేదంటే 10 to the power of 6 అని రాసేసుకోవచ్చు. సో CMRR of an ideal operation amplifier should be infinity. So based on the given question, option A correct. Yeah, in practical operational amplifier the CMRR should be, practical operational amplifier లో CMRR వాల్యూ ఎంత ఉంటుంది? 120 decibels ఉంటుంది, అదర్వైజ్ 10 to the power 6 అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి కరెక్ట్, 120 decibels. సో ఆప్షన్ డి కరెక్ట్. An op amp is a operational amplifier is a, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు. మనకి ఎక్స్పెక్టెడ్ ఆప్షన్స్ ఏంటంటే an operational amplifier is a మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, రైట్? ఆ మల్టీ స్టేజ్ ఎలా ఉంటుంది? డైరెక్ట్ కపుల్డ్ వెరీ హై గెయిన్ యాంప్లిఫైర్, రైట్? అండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 4 stages. ఆపరేషన్ యాంప్లిఫైర్ కన్సిస్ట్ టోటలీ 4 stages. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో చూడండి, హై గెయిన్ CE యాంప్లిఫైర్ కాదు, అండ్ క్యాస్కేడెడ్ CE యాంప్లిఫైర్ రాంగ్. High gain direct coupled amplifier, this one is the correct answer. So high gain CB amplifier is also wrong. So high gain direct coupled amplifier, op amp is used to amplify the both AC and DC signal. These are the some important points. So option C correct. Another question from this one, an ideal op amp, the voltage gain is, ideal operation amplifier lo voltage gain ela undalante manaki infinity undali. So ఆప్షన్ ఏ కరెక్ట్. ఇదే అగైన్ తీసుకోవాలి, ఓపెన్ లూప్ గెయిన్ షుడ్ బి ఇన్ఫినిటీ, రైట్? యా, నెక్స్ట్ క్వశ్చన్, ద క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ అన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఈస్ గివెన్ బై, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ అన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇచ్చే గెయిన్ ఫార్ములా ఏంటి? -RF/R1. RF is the feedback resistance and R1 is the input resistance. So totally feedback gain is a -RF/R1. So option C correct. 1 plus RF/R1 అనేది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ తీసుకుంటాము. This is used for non-inverting amplifier, right? So now based on the given question, option C correct. Yeah, another question from this one, the gain of a non-inverting amplifier is given by. So ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్లీ we can select
1 ప్లస్ RF బై R1. సో ఆప్షన్ డి కరెక్ట్. ఇవన్నీ మీరు డైరెక్ట్గా ఆన్సర్ అంటే విత్ ఇన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ ఫాలోస్ ద వీడియో లెక్చర్. సో వీడియో లెక్చర్స్ మీరు పర్ఫెక్ట్గా విని పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ విత్ ఇన్ ది 5 seconds ఆర్ 10 secondsలో ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఇది గివెన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ద గెయిన్ ఈజ్. సో ఒకసారి ఇచ్చిన ఆపరేషన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ కమ్స్ అండర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. చూడండి ఇన్పుట్ సిగ్నల్ మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేసేస్తారు అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ గ్రౌండెడ్. సో దట్స్ వై ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. మన గెయిన్ ఫార్ములా కావాలి కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి గెయిన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు -RF బై R1 -RF బై R1. సో ఇక్కడ RF వాల్యూ ఎంత ఉంది 10. సో -10 బై R1 is 1. So -10 by 1, that value is -10. So the gain of the amplifier is a -10 and rastam. So ఇచ్చిన ఆప్షన్స్ లో +10 ఉంది -10 ఉంది కాబట్టి మనం -10 సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ సి కరెక్ట్. Another question from this concept, an operational amplifier the slew rate unit is slew rate general formula ఏంటంటే మనకు dV0/dt, the rate of change of output voltage, రైట్. సో అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటారు. సో ద టైం రేట్ అని కూడా అనొచ్చు dV0/dt. సో అప్పుడు ఏమవుతుంది వోల్ట్ ఫర్ సెకండ్స్ వస్తుంది, బట్ వోల్ట్ ఫర్ మైక్రో సెకండ్ తీసుకోవాలి మనకి, ఎందుకంటే టైం వాల్యూ ఇస్ వెరీ వెరీ స్మాల్ టైం పీరియడ్లో తీసుకుంటాం కాబట్టి వోల్ట్ ఫర్ మైక్రో సెకండ్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది స్లీవ్ రేట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అమ్మా చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ద ఫాలోయింగ్ సర్క్యూట్ సచ్ యాజ్. సో ఒక సింపుల్ సర్క్యూట్ ఇచ్చాడు, ఈ సర్క్యూట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ గ్రౌండెడ్. సో ఇప్పుడు ఇన్వర్టింగ్ మోడ్లో ఉంది. ఇన్వర్టింగ్ మోడ్లో కెపాసిటర్ ఇన్పుట్ సిగ్నల్ ఈస్ కనెక్టెడ్ టు ది కెపాసిటర్ అండ్ ఫీడ్బ్యాక్ పాత్రలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఈ సర్క్యూట్ ఎలా ఉంటుంది, డిఫరెన్షియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో డిఫరెన్షియేటర్ ఫీడ్బ్యాక్ పాత్రలో కెపాసిటర్ పెట్టేస్తే అది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. నౌ ద సర్క్యూట్ ఈస్ యాక్ట్స్ యాస్ ఎ డిఫరెన్షియేటర్. సో ఆప్షన్ సి కరెక్ట్. Yeah, now another circuit, the operation amplifier circuit in the shown figure is ఒక సర్క్యూట్ ఇచ్చాడు, ఆ సర్క్యూట్ ఏంటో మనం చెప్పాలి. చూడండి సర్క్యూట్లో మనకి ఫీడ్బ్యాక్ పాత్రలో డయోడ్ ఉంది. ఫీడ్బ్యాక్ పాత్రలో డయోడ్ కనెక్ట్ చేసామంటే దిస్ ఇస్ యాక్ట్స్ యాస్ ఎ లాగరిథమిక్ యాంప్లిఫైర్. ఫీడ్బ్యాక్ పాత్రలో రెసిస్టర్ ఉండి డయోడ్ ఇన్పుట్ సైడ్ కనెక్ట్ చేసుకుంటే అది యాంటీ లాగ్ అవుతుంది, బట్ ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ మనకి లాగరిథమిక్ యాంప్లిఫైర్ లాగా వర్క్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ విచ్ ఆప్షన్ నౌ. ఆప్షన్ సి కరెక్ట్. అండ్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ హ్యాస్ RF is 100 kilo ohms and R1 is 10 kilo ohms, then the gain is inverting amplifier మన గెయిన్ ఫార్ములా ఏంటమ్మా, A is equal to -RF by R1. సో ఇక్కడ R1 వాల్యూ వచ్చేసి 100 ఇచ్చేసాడు, RF వాల్యూ 100 కిలో. సో -100 కిలో బై R1 వాల్యూ 20 కిలో ఉంది. సో 20 కిలో 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 క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే గెయిన్ వాల్యూ ఎంత, -5 వాల్యూ. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సాటిస్ఫై అవుతుంది చూడండి, ఆప్షన్ బి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. Another question, this question is completely comes under pin diagram of operational amplifier. That operational amplifier is a 741 operational amplifier. Pin 2 అడిగాడు. సో చూడండి ఒకసారి నేను పిన్ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 operational amplifier. So totally it consists 8 pins. So pin number 1, 2, 3, 4, 5, 6, 7, 8. So దాంట్లో pin number 1 is acts as an offset null, right, no connection, and pin number 5 is also acts as an offset null, no connection, and pin number 8 is acts as a no connection. So these pins are not connected, and pin number 1 pin number 2 matram offset null untundi. Dantlo pin number 2 is acts as a inverting terminal laga act cheskuntundi. Pin number 3 is acts as a non inverting terminal. పిన్ నెంబర్ 2 ఇన్వర్టింగ్ టెర్మినల్, పిన్ నెంబర్ 3 నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, అండ్ ఇది వచ్చేసి మనకు -VCC, రైట్, పవర్ సప్లై లైన్స్ అంటాము. పిన్ నెంబర్ 7 ఇస్ ప్లస్ VCC, అండ్ 6th పిన్ వచ్చేసి అవుట్పుట్ పిన్. సో మనకి 99% ఎప్పుడు పిన్ నెంబర్స్ 2, 3, 6 వీటి నుంచే రెగ్యులర్గా అడుగుతారు. 6th పిన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అవుట్పుట్ పిన్, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పిన్ నెంబర్ 2 ఈజ్ యాక్ట్స్ యాజ్ ఇన్వర్టింగ్ పిన్, సో ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. Another question from this concept, pin number 3 of IC 741 IC is a pin number 3 ఏముంటుంది, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, సో నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పిన్ నెంబర్ 6. పిన్ నెంబర్ 6 ఆఫ్ IC 741 is a అవుట్పుట్ టెర్మినల్. పిన్ నెంబర్ 6 మనకు అవుట్పుట్ లాగా ఇస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ IC 741 IC is a, సో 741 IC is ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఆపరేషనల్ యాంప్లిఫైర్కి అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎప్పుడు వెరీ వెరీ లో ఉంటుంది. ఐడియల్ కేసులో అయితే 0 తీసుకుంటాము, ప్రాక్టికల్ కేసులో దట్ వాల్యూ ఇస్ వెరీ వెరీ లెస్. దట్ వాల్యూ వేరీస్ ఫ్రమ్ 10 to 100 ohms. సో ఇక్కడ 100 కిలో ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. 2 మెగా రాంగ్.
అవుట్పుట్ రెసిస్టెన్స్ కావాలి. 2 మెగా అనేది ఇన్పుట్ రెసిస్టెన్స్ కిందకి తీసుకోవచ్చు. 1 మెగా ఈజ్ ఆల్సో రాంగ్. సో ఓన్లీ లెస్ వాల్యూ 75 ohms ఉంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ డి సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్. Yeah, another question is from this operational amplifier concept. An operational amplifier has a ideal. This is the ideal operational amplifier has the bandwidth. The bandwidth ఎంత ఉంటుందమ్మా మనకి ఇన్ఫినిటీ బ్యాండ్విడ్త్ ఉండాలి కాబట్టి సో 0 స్మాల్ రాంగ్. సో ఆప్షన్ సి కరెక్ట్. సో సిలో మనకి సి ఆప్షన్లో ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్.